జగన్మోహన్ రెడ్డి గారి శ్రేణులకి. అంటే ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే సార్, ఇప్పుడున్న తెలుగు రాజకీయాల్లో అసలు కంటే కొసలని చెప్పేసని విభేదాలను సృష్టించి రాజకీయాలు చేయటం అయిందండి. నాడు పంచకట్లు చూసాం. ఒక గౌరవం ఉండే యోధాను యోధులు, మహానుభావులు, అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే వస్తుందంటే లేచి దండం పెట్టబుద్ధి అయిందండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉండారు? ఈ పురుష పద్యాలతో మాట్లాడి, బూతులు మాట్లాడి, మీరు అంబటి రాంబాబు గారిని చూడండి, ఏం మాట్లాడుతుంటారు. జోగి రమేష్ గారిని చూడండి, పోనీ రోజా గారిని చూడండి, పోనీ ఒక పార్టీలో స్థిరంగా ఉన్నవాళ్ళ. రైట్. అందుకని ప్రజల్లో అలజడి చేసి అశాంతిని రేకెత్తించి, అందుకనే సార్ ఇప్పుడున్న వాతావరణంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అని అంటే రాజకీయ పార్టీల కంటే, రాజకీయ నాయకుల కంటే ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. ఒక మాట మాట్లాడుతున్నామంటే అతగాడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆ మాటల వెనక ఉద్దేశం ఏంటి, దాని ఎజెండా ఏంటి అనేది కూడా మేము పాత్రికేయం చేసేటప్పుడు ఏ పత్రికలో సరే వార్త ఒక విధంగానే ఉంటుంది. ఇప్పుడు పత్రికల్లో వార్తలు అట్టుండవు. ఆడు కుడి రాస్తే వీడు దాన్ని ఎడమ రాస్తాడు. మీరు సాక్షి పేపర్ చూడండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ నోటీసులు ఇచ్చిన వార్తే లేదు. మీకు పి నాగేశ్వర రెడ్డి గారి వార్త లేదు, అందులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన వార్త ఉంటుంది పెద్ద అక్షరాలతో. అంటే వాళ్ళకి నచ్చిందే రాస్తారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.